జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం భక్తి సొంతమైంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గంగానమ్మ తల్లి సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలా నక్షత్రం పురస్కరించుకుని వందలాది మంది గంగానమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. చిన్నారులతో విద్యార్థులతో పూజలు చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు పెద్దిట్ల నరసింహాచార్యులు తదితర పండిత పురోహితుల ఆధ్వర్యంలో సరస్వతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు తెలిపారు. విద్యార్థులకు అమ్మవారి ప్రసాదాలతో పాటు పుస్తకాలు, పెన్నులు, పలకలు అందజేశారు. పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రతి ఏడాది నిర్వహించే సరస్వతి పూజలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు, ఈ సంవత్సరం కూడా అదే ఒరవడి కొనసాగిందని వీర్రాజు సిటీ న్యూస్ తో తెలిపారు. ఈ నెల 30వ తేదీ దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అదే రోజు రాత్రి ప్రత్యేక వర్ణాలతో అమ్మవారికి సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులు ముందుగా ఆలయం వద్ద సంప్రదించాలని సూచించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో గ్రామ దేవత గంగానమ్మ తల్లి సరస్వతీదేవి అలంకారంలో చిరునవ్వుతో దర్శనమిచ్చినట్లు భక్తులు తమ అనుభూతిని పంచుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. భాగంగా ఈ రోజు 8వ రోజుగా శ్రీ గంగానమ్మ అమ్మవారు మహాసరస్వతి దేవిగా, మూలా నక్షత్రం మహాసరస్వతిగా శ్రీ గంగానమ్మ అమ్మవారు దివ్య తేజోపమానంగా శ్వేత వస్త్రాన్ని ధరించి వీణా పుస్తకధారిణిగా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమంలో పరిపూర్తి చేసుకుని పిల్లలందరి చేత కూడా వందలాది మంది కూడా ఉదయం 8 గంటల నుండి వందలాది మందికి కూడా సరస్వతి పూజా కార్యక్రమాలు జరిపించుకుంటూ ఆ సరస్వతి మాత యొక్క దివ్య అనుగ్రహం విద్యార్థులందరికీ కూడా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది కూడా ఆ గంగానమ్మ అమ్మవారు సరస్వతి రూపంలో ఉన్నారు కనుక ఆవిడ్ని పసుపు కుంకాలతో ఆరాధన చేసుకుని భక్తులందరికీ కూడా మనోభీష్టాలన్నీ కూడా నెరవేరాలని ఆ జగన్మాత అయినటువంటి ఆ గంగానమ్మ అమ్మవారు ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా దేదీప్యమానంగా దివ్య శోభాయమానంగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. అలాగే రేపు మంగళవారం శ్రీ గంగానమ్మ అమ్మవారు దుర్గాదేవిగా ఉదయం పూజలో పసుపు కుంకాలతో అమ్మవారిని మహిళలందరూ కూడా వేలాది మంది ఆరాధించుకోండి. ఉదయం 8 గంటలకి ఈ సామూహిక కుంకుమ పూజ ప్రారంభమవుతుంది. పూజా ద్రవ్యాలన్నీ కూడా మీరందరూ కూడా తెచ్చుకుని పూజా కార్యక్రమాన్ని జరుపుకోండి. అలాగే రేపు సాయంత్రం ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం కని విని ఎరుగని రీతిలో జరిగినటువంటి ప్రతి సంవత్సరం కూడా జరిగినటువంటి ఒక మనులతోటి అమ్మవారిని ఆరాధన చేసుకోవడం జరుగుతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కనక పుష్య రాగాలతోటి అమ్మవారికి మరి వందలాది మంది కూడా మహిళలందరూ కూడా రేపు సాయంత్రం 6:30 ప్రత్యేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ కనకపుష్య రాగాలతో అమ్మవారిని ఆరాధించుకునేటువంటి మహద్భాగ్యం అమ్మ మనందరికీ కూడా కల్పించింది కనుక భక్తులందరూ కూడా ఈ 4 రోజులు జరిగేటువంటి ఈ అవతార పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దివ్యాశస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీ గంగానమ్మ మాత.